హనుమంతుడు బ్రహ్మచారి కదా! మరి సువత్సలదేవి ఎవరు? మనం ఏదన్నా గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టిన పనిని పూర్తి చేయాలన్నా, ఆ ఆంజనేయుడే మనకు ఆదర్శంగా నిలుస్తాడు. ఈరోజు మనమైతే ఆ స్టోరీ అయితే తెలుసుకుందాం. ప్లీజ్ పూర్తిగా అయితే వీడియోనైతే హనుమంతుడు అంత గొప్పవాడు అవ్వడానికి కారణం కూడా బ్రహ్మచార్యం అని కూడా చెబుతుంది. చిన్నప్పుడు ఆంజనేయుడు నిద్రపోతూ ఉండగా ఆంజనేయుడు అమ్మ అంజనాదేవి తినడానికి మామిడి పళ్ళు తేవడం కోసం బయటికి వెళ్తుంది. అంతలో ఆంజనేయుడు నిద్ర లేచి ఎంత వెతికినా తినడానికి ఏమీ కనపడదు. అలా వెతుకుతూ బయటికి వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగనిగలాడుతున్న ఒక పండు కనపడుతుంది. అబ్బా, ఈ పండు చూడడానికి ఎంత బాగుంటే ఇంకా దీన్ని కొరికి తింటే ఇంకెంత బాగుంటుంది అని అనుకొని గాల్లోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆంజనేయుడు ఎంత దగ్గరికి వెళ్తున్నా కూడా ఆ పండు ఇంకా దూరం వెళ్తున్నట్టుగా ఉంటుంది. నువ్వు ఎంత దూరమైనా పో, నేను మాత్రం ఈరోజు నిన్ను వదలను, నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళ్తాడు. ఆంజనేయుడు నిగనిగలాడే సూర్యుడిని చూసి మామిడి పండు అనుకొని తినడానికి వెళ్తాడు. అలా వేగంగా ఆంజనేయుడు భూలోకాన్ని కూడా దాటి వెళ్తూనే ఉంటాడు. ఆంజనేయుడు ఎంత వెనక్కి తిరిగి చూడగా ఈ భూలోకం కూడా ఒక పండులా గుండ్రంగా ఉందే అని అనుకుంటాడు. మన భూమి గుండ్రంగా ఉంటుందని అప్పట్లోనే మన హనుమంతుడికి అయితే తెలుసు. ఆ రోజుల్లోనే ఆయనకు తెలుసు. ఆ రోజే సూర్యగ్రహణం కూడా. అదే సమయంలో సూర్యుని పట్టుకోవడానికి రాహువు కూడా వేగంగా సూర్యుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ రాహువు కన్నా వేగంగా విల్లు నుండి వచ్చే బాణంలాగా వేగంగా వెళ్తున్న మన ఆంజనేయుని చూసి ఆశ్చర్యపోతాడు రాహువు కూడా. దాంతో రాహువు ఇంద్రుడిని ప్రార్థించి విషయం మొత్తం చెప్పగా అప్పుడు ఇంద్రుడు కోపంతో అక్కడికి వస్తాడు. ఆంజనేయుడు సూర్యుని నోరు తెరిచి మింగబోతుండగా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై విసురుతాడు. ఆ వజ్రాయుధం ఆంజనేయుని తగిలి స్పృహ తప్పిపోయి అక్కడికి నుండి భూలోకం ఉన్న ఒక కొండ మీద పడిపోతాడు. ఆ దెబ్బకి హనుమాన్ చనిపోయాడు అని కొంతమంది చెప్పుకుంటారు. తన కొడుకు మరణాన్ని చూసి బాధతో వాయుదేవుడు నా కొడుకు పేల్చలేదు, ఈ గాలి ఎందుకని భూమి మీద గాలి లేకుండా చేస్తాడు. దాంతో భూలోకం మీద ఉన్న ప్రాణులందరూ గాలి లేక చనిపోతుండగా దేవతలందరూ అక్కడికి వచ్చి వాయుదేవుడిని వేడుకుంటారు. కానీ వాయుదేవుడు బాధతో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన శక్తి ఉపయోగించి ఆంజనేయుని మళ్ళీ బ్రతికిస్తాడు. అది చూసి వాయుదేవుడు సంతోషించి మళ్ళీ గాలి వచ్చేలా చేసి చనిపోయిన ప్రాణులందరినీ బతికిస్తాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఆంజనేయుడు వరాలు ఇవ్వమని చెప్పగా మొదటగా ఇంద్రుడు నా వజ్రాయుధం వల్ల నువ్వు మరణించావు కాబట్టి ఇప్పటికి నుండి నీ శరీరం వజ్రాయుధం కన్నా గట్టిగా ఉంటుంది. అలాగే నువ్వు ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడు మరణిస్తావు. నిన్ను ఇక నుండి అందరూ హనుమాన్ అని పిలుస్తారు అని వరమిస్తాడు. సూర్యదేవుడు అయితే నీకు అన్ని జ్ఞానాన్ని దగ్గర ఉండి నేను నీకు నేర్పిస్తానని వరమిస్తాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వాటికి మృత్యువు లేదు అని నువ్వు అమరుడివి అని వరమిస్తాడు. బ్రహ్మదేవుడు శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తి హనుమానుకి వంగా ఇస్తాడు. నా అగ్ని నీ చిరాన్ని చలించదు వరాన్ని ఇస్తాడు. అలాగే విశ్వకర్మ నా చేతులతో నేను చేసిన ఏ ఆయుధము నిన్ను హతమార్చలేదని వరమిస్తాడు. కుబేరుడు ఇదిగో నా గడ, ఈ గదితో నువ్వు చంపాలనుకున్న వారిని సునాయాసంగా నువ్వు అనుకున్నప్పుడు చంపగలవు అని కుబేరుడు వరమిస్తాడు. తన తండ్రి అయిన శివుడు హత్తుకొని నిన్ను నా త్రిశూలం అలాగే నా శివ అస్త్రాలు కూడా ఏమి చేయలేవు అని వరమిస్తాడు. అలా హనుమంతుడు ఇంతమంది దేవుల దగ్గర చిన్నతనంలోనే వరాలు పొందుతాడు. అక్కడ నుండి అంజనాదేవి దగ్గర వాయుదేవుడు హనుమాన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇన్ని వరాలు ఉన్నా కూడా హనుమాన్ చిన్న పిల్లాడు కదా, ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు. పెద్ద పెద్ద ఏనుగుల తొండాలు పట్టుకొని వాటిని గరగర తిప్పి గాల్లోకి విసిరేసేవాడు. గాల్లోకి ఎగిరిన ఏనుగును పట్టుకొని మళ్ళీ కింద పెట్టేవాడు. మామిడి తోటలను ధ్వంసం చేసి పండ్లను తినేవాడు. కొండలను పగలగొట్టి బంతులలాగా ఆడుకునేవాడు. తపాసు చేసుకుంటున్న మునులు వస్త్రాలను చించడం, కమండాలను పగలగొట్టడం, చిన్న చిన్న రాళ్ళ వాళ్ళ మీద విసరడం, ఇలాంటి ఎన్నో అల్లరి పనులు చేసేవాడు. ఇలా రోజుకి హనుమాను అల్లరి పనులు చేస్తూనే ఉండటంతో విసిగిపోయిన మాతంగముని హనుమాను కోపంగా చూసి చేతిలో నీళ్లు తీసుకొని ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మర్చిపోతావు, ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తులు గుర్తుకు రాక ఒక సాధారణమైన వానరులా బ్రతుకుతావని శపిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు అమ్మ అంజనాదేవి హనుమాన్ని సూర్యదేవుడి దగ్గర విద్యను నేర్చుకోవడానికి పంపుతుంది. అలా అప్పటి నుండి హనుమాన్ సూర్యదేవుడి దగ్గర చాలా సంవత్సరాల విద్యను నేర్చుకుంటాడు. కానీ ఒక విద్య మాత్రం నేర్చుకోలేకపోతాడు. అప్పుడు సూర్యదేవుడు
హనుమంతుడి దగ్గరకు వచ్చి, హనుమాన్, ఈ విద్య కేవలం పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే నేర్చుకోగలరు. అందుకే నువ్వు నా కూతురైన వత్సలను వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు హనుమాన్ ఇలా అంటాడు, గురువా, నేను బ్రహ్మచారిలా జీవితం గడపాలనుకుంటున్నాను. నా బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా చేయండి అని అనగా, అప్పుడు సూర్యదేవుడు సరే అని సువత్సలని ఇచ్చి